చోటు చేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరి అలాగే వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మనం గమనిస్తే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా చోటు చేసుకున్నటువంటి అపచారాలు, అనూహ్య ఘటనల వల్ల భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. మరి తిరుపతి శ్రీవారి లడ్డు విషయం ప్రభుత్వం కల్తీ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావటం మొదలు మరి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అలాగే మరి టీటీడీ గోశాలలో గోవులు మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో తాబేలు మరణించినటువంటి సంఘటన కూడా మనం చూసాము. నిన్న సింహాచలం దేవాలయంలో గోడ కూలిపోయి 7 మంది భక్తుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే అడుగు అడుగునా కూడా కూటమి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, వైఫల్యం అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనని కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఉండి ఉన్న వారికి పరిపాలనపై